హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ సిరీస్ లోనైతే మనం ఏదైతే ఒక రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసామో దానికి బ్యాక్ ఎండ్ పార్ట్ అనేది పెండింగ్ ఉంది. సో ఈ వీడియోస్ లో మనం మన రియల్ టైమ్ చార్ట్ అప్లికేషన్ కి రిలేటెడ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, మన కలెక్షన్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఏపీఐస్ ఎలా రాయాలి, వెబ్ సాకెట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ సిరీస్ లో చూద్దాం. సో అందుకోసం మనం మీకు తెలిసినట్టే బ్యాక్ ఎండ్ కి నోడ్ జేఎస్ అయితే యూస్ చేస్తున్నాం. సో నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో అందుకోసం మీరు డెస్క్టాప్ ఆర్ వాట్ ఎవర్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. సో ఫోల్డర్ నేమ్ నేను వచ్చేసరికి బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత npm init అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఈ npm రన్ చేయడానికి కనుక నోడ్ జేఎస్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయి లేకుంటే బ్రౌజర్ లో జస్ట్ నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఈ వర్షన్ ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను యూస్ చేస్తున్న లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే 20.19.0. ఇన్ కేస్ మీకు ఇంకా లేటెస్ట్ కావాలంటే 22 కూడా తీసుకోవచ్చు. దీనికి కూడా లాంగ్ టర్మ్ సపోర్ట్ అయితే ఉంది. సో రైట్ నౌ నేను ఈ 20.19.0 లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయడంతో మీరు నోడ్ జేఎస్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ఈజీ. ఇన్ కేస్ దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన నోడ్ జేఎస్ వర్క్ షాప్ అయితే ఉంది కదా, అందులో ఈ సెటప్ కి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ మీరు నోడ్ జేఎస్ ని కంప్లీట్ గా కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ npm init అనే కమాండ్ ని గనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా అడుగుతుంది ప్యాకేజ్ నేమ్ అని చెప్పేసి. సో నేను నార్మల్ గా బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో వర్షన్ అలానే ఉంచండి, డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఎంట్రీ పాయింట్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఓకే, టెస్ట్ కమాండ్స్ ఇవ నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అబౌట్ టు రైట్ ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ ని నేను క్రియేట్ చేయబోతున్నాను, ఇస్ దిస్ ఓకే అని చెప్పేసి అంటుంది. ఎస్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేయగానే మీకు డెస్క్టాప్ లో ఈ విధంగా ఏ ఫోల్డర్ లో అయితే మీరు ఆ కమాండ్స్ రన్ చేశారో అక్కడ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ కమాండ్ ప్రాంప్ట్ కి వచ్చి జస్ట్ సిఎల్ఎస్ విండోస్ లో సో సిఎల్ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కోడ్ స్పేస్ డాట్ అని క్లిక్ చేస్తే మీకు తెలిసిందే మన విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ప్రాజెక్ట్ ని మన అప్లికేషన్ కి తగ్గట్టు కొన్ని కస్టమైజేషన్స్ అయితే చేద్దాం. సో యాజ్ యూజువల్ గా మనకి నోడ్ జేఎస్ అప్లికేషన్ లో ఎంట్రీ పాయింట్ సర్వర్ డాట్ జేఎస్ ఆర్ యాప్ డాట్ జేఎస్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటాం. ఇందులోనే మనకు కావాల్సిన డేటాబేస్ కనెక్షన్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ ని ఇనిషియలైజ్ చేయడం కానివ్వండి, వాటన్నింటినీ మనం చేస్తాం. సో అందుకోసం నేను సర్వర్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో దీనికంటే ముందు మీరు ఇంకొక చిన్న పనేం చేయాలి అంటే మనం ఈ ప్రాజెక్ట్లో ఏమేమైతే లైబ్రరీస్ని యూజ్ చేస్తామో ఆ లైబ్రరీస్ అన్నింటినీ నేను దానికి రిలేటెడ్ ప్యాకేజ్ డాట్ జేఎస్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ ఫైల్ని అయితే ఇస్తాను. సో అందులో ఉన్న కంటెంట్ని తీసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో మీకు ఏ వర్షన్ కంపాటబిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండడానికి సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ని యూస్ చేస్తే మీకు ఈ నెక్స్ట్ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. సో నా సజెషన్ అయితే మీరు ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ని యూస్ చేస్తే మీరు ఎప్పుడైతే npm ఇన్స్టాల్ అనే కమాండ్ ని రన్ చేస్తారో అప్పుడు మీకు ఎవ్రీ లైబ్రరీ నేను యూస్ చేస్తున్న లైబ్రరీయే మీకు ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ని రిప్లేస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ లోకి వచ్చి npm ఇన్స్టాల్ అనే కమాండ్ అయితే రన్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ప్యాకేజ్ డాట్ జేసన్లో ఏమేమైతే లైబ్రరీస్ని పర్టికులర్ వర్షన్తో మెన్షన్ చేసామో ఆ లైబ్రరీస్ అన్నీ మనకిప్పుడు మన ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం మన నెక్స్ట్ స్టెప్స్కి అయితే వెళ్దాం. సో నా సిస్టంలో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం యాక్చువల్ కోడింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన ఈ సర్వర్ డాట్ జేఎస్లో మనం మన అప్లికేషన్ని కాన్ఫిగర్ చేస్తాం, ఇది మనందరికీ తెలుసు. అండ్ సర్వర్ డాట్ జేఎస్తో పాటు మనం మన డేటాబేస్ని కూడా కనెక్ట్ చేయాలి. సో ఆ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేస్తాం, మన అప్లికేషన్ని ఎలా రన్ చేస్తాం, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో మనం నోడ్ జేఎస్లో ఏపీఐస్ని కాల్ చేయాలన్నా, రౌట్స్ని డిఫైన్ చేయాలన్నా మనం మీ అందరికీ తెలుసు ఎక్స్ప్రెస్ జేఎస్ని అయితే యూస్ చేస్తాం. సో అందుకోసం నేను ఫస్ట్
నేను ఎక్స్ప్రెస్ని అయితే ఇంపోర్ట్ ఈ ఎక్స్ప్రెస్ నాకు ఎక్కడుంది అంటే మనం ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఆ లైబ్రరీస్లలో ఎక్స్ప్రెస్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. సో అందుకే మీకు ఇంపోర్ట్ అనేది వర్క్ అవుతుంది. మళ్ళీ ఇన్స్టాల్ చేయడం ఇలా ఏం లేకుండా నేను వన్ టైం package.json ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సేమ్ package.json ని మీరు యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన కోడ్ అంతా మనకు వచ్చేస్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ ని యూజ్ చేసి నేను కాన్స్ట్ యాప్ ఎక్స్ప్రెస్ ని అయితే ఇనిషియలైజ్ చేసేస్తాను. నెక్స్ట్ మనం కాన్స్ట్ HTTP, ఇవన్నీ బేసిక్ కాన్ఫిగరేషన్స్. మీ ఏ Node.js అప్లికేషన్ ని తీసుకున్నా మనకి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇందులో నేను HTTP ని తీసుకొని ఈ HTTPకి సర్వర్, ఇందులో యాప్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే మన అప్లికేషన్ ని HTTP పోర్ట్ లో మనం రన్ చేస్తాం కాబట్టి, సో అందుకోసమే నేను HTTP ని తీసుకున్నాను అండ్ దేన్ని సర్వ్ చేయమంటున్నాను అని చెప్పేసి అంటే మన ఈ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని సర్వ్ చేయు అని చెప్పేసి అంటున్నాను. సో ఈ లైన్ దాన్ని మెన్షన్ చేస్తుంది. సో HTTP ని ఇంపోర్ట్ చేసుకున్నాను, అందులో ఏ HTTP పోర్ట్ లో దేన్ని రన్ చేస్తున్నాను, మన ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను రన్ చేస్తున్నాను. సో నేను నెక్స్ట్ నా పోర్ట్ ని స్పెసిఫై చేస్తాను. సో కాన్స్ట్ నా పోర్ట్ ఏంటంటే లెట్స్ నేను 5000 అని మెన్షన్, లోకల్ హోస్ట్ 3000 లో రియాక్ట్ ఎలా రన్ అవుతుందో ఈ విధంగా ఇక్కడ ఈ పోర్ట్ అనేది 5000 లో రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు http.listen ఇక్కడ నా పోర్ట్ ఏదైతే మెన్షన్ చేశానో అక్కడ లిజన్ అండ్ యారో ఫంక్షన్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే console.log యాప్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇక్కడ నేను బేసిక్గా ఏం స్టెప్స్ ఫాలో అయ్యాను అంటే ఫస్ట్ నా ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఎక్స్ప్రెస్ని ఇనిషియలైజ్ చేశాను. దాని తర్వాత HTTPని కూడా ఇంపోర్ట్ చేసుకొని నా ఎక్స్ప్రెస్ యాప్ని సర్వ్ చేయు అని చెప్పేసి HTTPకి చెప్పాను. దాని తర్వాత ఏ పోర్ట్లో రన్ అవ్వాలో అని మెన్షన్ చేశాను అండ్ నెక్స్ట్ ఆ పోర్ట్లో రన్ అవ్వు అని చెప్పేసి దీన్ని ఇక్కడ ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఒకసారి అప్లికేషన్ని రన్ చేసి చూస్తాను ఏమవుతుందో మనకు చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ CLS అని ఇచ్చేసి npm start అని ఇవ్వండి. సో చూడండి యాప్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అనేది ఈ పోర్ట్లో రన్ అవుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు మనం నోడ్ మ్యాన్ ని కూడా రన్ చేయొచ్చు. సో npm run dev ఇక్కడ package.json లో మీరు చూస్తే npm start అని క్లిక్ చేస్తే మనకి node serve.js అనేది రన్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు ఈ నోడ్ తో ఉన్న ఇష్యూ ఏంటంటే మనం ఎప్పుడైనా అప్లికేషన్ లో చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ గా మన అప్లికేషన్ అనేది రన్ అవ్వదు. అందుకోసమే మనం నోడ్ మ్యాన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నోడ్ మ్యాన్ తో మన అప్లికేషన్ అయితే మనం రన్ చేద్దాం. సో ఎలా npm run dev. సో ఇప్పుడు ఈ నోడ్ మ్యాన్ తో మనకు అప్లికేషన్ అయితే రన్ అయింది. ఈ నోడ్ మ్యాన్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా అప్లికేషన్ లో చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ చేంజెస్ ని డిటెక్ట్ చేసి మనకి అప్లికేషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో యాప్ ఈజ్ రన్నింగ్ విత్ నోడ్ మ్యాన్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు సేవ్ చేస్తే సో చూడండి యాప్ ఈజ్ రన్నింగ్ ఇంతకు ముందుకు వచ్చింది, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మనకి యాప్ ఈజ్ రన్నింగ్ విత్ నోడ్ మ్యాన్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మనం మన ఫస్ట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం అండ్ మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన డేటాబేస్ ని కాన్ఫిగర్ చేయాలి. మన అప్లికేషన్ కి డేటాబేస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మన యాప్ ని మనం MongoDB ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి MongoDB మోడల్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోడ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. సో నాకు తెలుసు మనం ఆల్రెడీ Node.js వర్క్షాప్ ని కండక్ట్ చేసాము, మీరు అడ్వాన్స్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ సిరీస్ని నేను పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి అన్నాను కాబట్టి వన్ వీడియో ఆఫ్టర్ వన్ వీడియో కూల్గా చేస్తూ వెళ్ళిపోదాం. సో కంప్లీట్ అయిపోతుంది. సో వీడియోస్ కూడా రెగ్యులర్గానే వస్తాయి. లైక్ ఇంతకు ముందులాగా మనం 3-4 అవర్స్ వీడియోస్ క్రియేట్ చేసాం కాబట్టి ఒక వీడియోకి గ్యాప్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం అంత గ్యాప్ అయితే ఏం రాదు, వెంటనే వీడియోస్ మ్యాక్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటాబేస్ని కాన్ఫిగర్ చేసి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.